ఘోషించే గోదావరి అమరదామంలా శోభిల్లి రాజమహేంద్రి వేదంలా ఘోషించే గోదావరి అమరదామంలా శోభిల్లి రాజమహేంద్రి హే అరే మామ ఎవడొస్తారా నవ్వలేదా టీవీలో పాట పెట్టుకుని వచ్చేస్తున్నాడు కదా ఈ బాబాయ్ ఒకడు అరిగిపోయిన రికెట్లాగా రోజు ఒకే పాట. తెల్లారింది లేరండు అందరినీ లేపేసుకుంటూ తెల్లారికి ముందే గోదావరి కట్టుకు పోతాడు. భయపడ్డాను భయం ఎందుకు? బాబాయ్ కదా, ఇది మనకు మామూలే కదా. కొడుకు కొడుకు గోదావరి ఊగిందిలే చేలోవరి గోదారిలో నీలామరి మా సీమకి చీనామరి బెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లి రాజమహేంద్రి నమస్కారం మాస్టరు. నమస్కారం. ఇదిగోనయ్యా పాల క్యాను. మా పాల వ్యాపారం మొత్తం అంతా మీ వీధిలోనే. పాలు మీ ఇంటికి ఇచ్చేస్తాను అంటే ఎండ్రో ఈ స్టీల్ గిన్నె పట్టుకుని సూర్యుడి కన్నా ముందే వచ్చేస్తారు. రై వెళ్ళి పాలు తీ, లేట్ అవుతుంది. ఇటెక్కడికి వెళ్తున్నాడు? రై ఎరా పాలు బిదుగుతావా? దున్నపోతికి దున్నపోతా గేదె బిదుగు. గేదికి దున్నపోతికి తేడా తెత్తలేదు వీడికి. లేపేశారా సూర్యరావు గారిని? మీరు ఆ సూర్యుని లేపడానికి గోదావరి గట్టుకు వెళ్తారులేండి. పవిత్రమైన పుణ్యమైన అంతకు మించి మా జీవితాలతో పెనవేసుకుపోయిన ఆ గోదారమ్మని చూడడం అలవాటైపోయిన ప్రాణమయ్యా. ఏదో మీ అలవాటు కానీ ఇంకెక్కడ పవిత్రత గురువు గారు. నాన్న చెత్త కలిపేస్తంటే అర్థమైందిలేండి. ఈ క్యాన్లో పాలు మీకు ఎక్కడ పోసేస్తానో అని ఈ స్టీల్ క్యాన్ పట్టుకుని తెల్లారి గట్లే వచ్చేస్తారు. మీతో మా చిక్కండి మాస్టర్.
ఏంటో ఆ చిక్కు ప్రవాహానికి ఎదురైతే మిమ్మల్ని చూసి ఏదాలనిపిస్తుంది, తలుచుకుంటే అంత కానీ ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోతున్నాం. పదండి పదండి, మీ కాలనీకి వస్తాను నేను కూడా. గేదెలకు నీళ్ళెట్టి కట్టే, ఆ సూడి గేదెకి దానే ఏరోయ్, దున్నపోతుకు కాదు. గోపాలం, ఓ కేజీ కందిపప్పు కట్టించు. అలాగే మాస్టారు. అక్కడ ఎట్రా బాబు, ఆయన కాసి నుంచిలో కట్టాలా? ఎలా ఇస్తే తీసుకోడేటి, ముసలాడు బాగా చేవలసిన ఎక్కువైపోతుంది. వెళ్ళు. కొంతమంది ఉంటారా, వాళ్ళు నీతులు చెప్పరు, పాటిస్తారు. తెల్లారుజాను 3 కిలోమీటర్లు వెళ్ళి మరి పాలు వెతికించుకుంటాడు ఆయన, తెలుసా నీకు? ఏంటి ఆ నీరు కలిపిన పాలు కోసం అంత దూరం చీకట్లో? నీ దగ్గరున్నాయి కదా చిక్కడి ప్యాకెట్ పాలు. అదే నేను చెప్పేది, చిక్కటి పాలు ఉంచుకుని నీళ్ళు కలిపిన పాలు కోసం మన అంత దూరం వెళ్ళడం ఎందుకని. ఎవడయా ఈ నీళ్ళు కలిపిన పాలు? నువ్వు చూసావా నీళ్ళు కలపడం? ఈడికి రగబాటు బాగా ఎక్కువైపోయింది, పని పాట లేక ఏదో పొదుగు కడుగుతున్నావు అంతే. గోపాలం, ఆ బ్లేడ్ ఇలా మాకు తెలియదు మరి. ఇది చచ్చినోడు ముక్కు కూడా తెగదయ్యా. ఓర్ని యాసాలు కవరింగా. ఎవరిదై కవరింగ్? పని చేద్దాంరా, తెల్లారగట్లు నువ్వు నేను నెహ్రూ పార్క్ వెళ్దాం. నువ్వు పోసిన పాలు తాగినాడు ఒళ్ళు కొవ్వెక్కి వాకింగ్ చేస్తున్నాడా? అది ఇటు ప్యాకెట్ పాలు తాగినాడు ఉల్లు కొవ్వెక్కి వాకింగ్ చేస్తున్నాడా? దా తేలిపోతా. ఆ వాకింగ్ చేసే వాళ్ళని చూస్తే తేలిపోదు. వెళ్దామా ఎల్లై నువ్వు నీ ఎరగబాటు కబుర్లు. అయినా రే, నువ్వు మాటలు చెప్పి బతికేస్తున్నావురా. నువ్వు పాలు అమ్మేస్తున్నావు మరి. నువ్వెన్నన్నా చెప్పరా, మా పాలు తాగిన వాళ్ళే పందుల్లో బలుతున్నారు. అంటే మేము మేషాన్ని పందెం చేసావు. అయ్యా బాబోయ్ మాస్టారు, మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని మాత్రం కాదండి బాబు. ఎరా ప్యాకెట్ పాలు తాగినాడు హార్ట్ అటాక్ రావట్లేదేట్రా? దొరికిపోయాడు. బాలే ఇచ్చావురా ఖర్చుకి. బాగుందయ్యా, అయితే ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళే వాకింగ్ చేయాలంటావు. మరి కాదేటి సార్? ఆహా, ఇంకా ఒళ్ళు కొవ్వెక్కకుండా వాకింగ్ చేయాలేమో అనుకున్నా. అదేంటి సార్, అన్నీ తెలిసిన మీరు కూడా సైలెంట్గా ఉండిపోతే ఎలాగా? చెప్పాలి కదా. ఏమని చెప్పాలి? మీ పాలు తాగి నేను పందిలా బలిసానా, దున్నపోతులా బలిసానా అని చెప్పాలా? అదేంటి సార్, మీ గుడిసెని ఎందుకు పట్టుకొస్తారు? పాలు కోసం గిన్నెందుకు పట్టుకొస్తారు? తెల్లారగట్లు 3 కిలోమీటర్లు పోయి సైకిల్ తొక్కుని పాలు కోసం ఎందుకు వెళ్తారు? ప్లాస్టిక్ వాడటం ఇష్టం నాకే కదా, అదే చెప్పాలి. ఎవరికి చెప్పాలి? అదేంటండి, మా తాతలు ప్లాస్టిక్ లేకుండా బ్రతికేశారు, మా తండ్రులు ప్లాస్టిక్ డెవలప్మెంట్ అనుకుని బ్రతికేశారు. మాకు ప్లాస్టిక్ నష్టమేంతో తెలిసిన ఉపన్యాసాలు ఇస్తూ బ్రతికేశారు. అయినా ఈ ప్రపంచం అంతా ప్లాస్టిక్ వాడుతుంటే కంపెనీలు ముగించడం మానేసి మనం ఒక్కళ్ళు ప్లాస్టిక్ మానేస్తే సరిపోతుందా? మనకు తెలిసిన విషయాన్ని ఆచరించడం మానేసి ఎదుటివానికి నీతులు చెప్పడానికి వాళ్లకు తెలియదనా? నేనొక్కడనే కరెక్ట్గా ఉంటే సరిపోతుందా? ఈ ఒక్కసారికి ఏం కాదులే ఇలా అనుకుంటే రాజుగారి కొండలోని పాలు కదే అవుద్ది. ఈ అనర్థానికి కారణాలు అలాంటి ఆలోచనలే. ఏమన్నారు సార్? ఒక్క ఇండియాలోనే 6 మిలియన్ టన్స్ పైన ప్లాస్టిక్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, తెలుసా? ఈ ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ప్రపంచం పైన మన భారతదేశ ప్రభావం 60% పైనే ఉందట. రోజు 100 టన్నుల ప్లాస్టిక్ చెత్త సముద్ర తీరాలకు చేరుతోంది. అందమైన పక్షులు, జంతువులు ప్లాస్టిక్ తిని చచ్చిపోతున్నాయి. మీరు కవర్లు కానీ ప్లాస్టిక్ సీసాలు కానీ బొయ్యిలు కానీ ఈ కాలువలలో మాత్రం వేయకండి. ట్రాక్టర్ వస్తుంది, ఆటో వస్తుంది, ఆటోలలో వేయండి. మీకు పుణ్యం అనుకరించి కాలువలలో మాత్రం వేయకండి. తల్లి గోదావరి పుణ్యం, పవిత్రం, స్వచ్ఛం, ఒక అద్భుతమైన జీవన రాగం ఈరోజు పారే కుల్లి కాలువలా కనిపిస్తోంది. విషతుల్యం అయిపోతుంది. జీవన రాగం కాదు, జీవన రోగంగా మారిపోతుంది. మనమే బాధ్యత లేకుండా కలుషితం చేసేస్తున్నాం. ప్లాస్టిక్ లేకుండా మనిషి బ్రతకడం దాదాపు అసాధ్యం. కనీసం బాధ్యతగా బ్రతికితే పక్కోడు ప్రశాంతంగా బ్రతుకుతాడు. ఈ విషయం ఈ జనరేషన్కి తెలియదా? మనం పాడేసే ఈ కవర్లు, చెత్త ఆ చెత్త కుండీలో పడేయాలని గూగుల్ అక్కని అడిగితే మొత్తం నీ కళ్ళ ముందే ఉంచేస్తుందిగా. ఎంతమంది ఈ ప్లాస్టిక్ మీద డాక్యుమెంటరీలు తీయడం లేదు, ఎన్ని మనం చూడటం లేదు. ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరైనా మారారా? మారాలి అని వాళ్ళకు తెలియదా? కనీసం బాధ్యతగా ఉండాలని వాళ్ళకి అనిపించదా?
సరౌండింగ్స్ బాగుంటే మనం బాగుంటాం. రీసైకిల్ చేస్తే ఎన్విరాన్మెంట్ బాగుంటుందమ్మా. తీసుకో, బాగుందా? మరి ఇప్పుడు ఎలా చెప్పారు? స్వచ్ఛ భారత్కు స్పందించిన వాళ్ళు ఎవరు? యువత. చెవిటోడు ముందు శంఖమూర్తి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఆచరించకపోవడమే హీరోయిజం అనుకునే ఈ జనాలకి చెప్పి మన ప్రశాంతత ఎందుకయ్యా కోల్పోవడం? ఈ ప్రపంచం మారాలంటే పసి హృదయాల మీదే ముద్రపడాలని భావించి మార్పు అనేది తన దగ్గర నుంచే మొదలవ్వాలని నమ్మి తనకు తెలిసిన విషయాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ తను నమ్మిన దారిలో అడుగులో అడుగు వేసుకుంటూ ఏ తప్పు చేయకుండా అతి సాధారణంగా ఈయనలా జీవించడం మాటలు చెప్పినంత తేలిక